కాకినాడ తీర ప్రాంతం అంటే చేపలు, సముద్రం, అలలతో పచ్చని ప్రకృతి కలిగిన పల్లెలు, మంచి ఆహ్లాద వాతావరణం గుర్తొస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితి అందుకు దయనీయంగా కాదు, దుర్గంధంగా మారిపోయింది. వాకలపూడి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజల అవస్థలు అంతా ఇంత కాదు. ఇంతకీ ఈ పరిస్థితికి కారణం ఏంటి? బిగ్ టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం. కాకినాడ తీర ప్రాంతం దుర్గంధంతో నిండిపోయింది. ఈ ప్రాంతంలో స్థాపించిన యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చే వ్యర్థ నీరు దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవహారంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తనిఖీలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలను ఉపయోగించి బయోఫ్యూయల్స్ తయారు చేయడం వల్లనే దుర్గంధ వాసన వెదజల్లుతోందని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రాథమికంగా నిర్ధారించింది. కలుషితమైన యాసిడ్స్, శుద్ధి చేయని నీరును నేరుగా సముద్రంలోకి ప్రవహించే డ్రైనేజీలోకి వదలడం వల్ల వాకలపూడి గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని వాకలపూడి గ్రామ పంచాయతీలో అయితే ఏదైతే యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంబంధించి ఘాటైన వాసన వస్తుందో ఆ వాసనని భరించలేకపోతున్నట్టు కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ఆ యూనివర్సల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ బయోఫ్యూయల్స్ మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ కావాలి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి సంబంధించి అన్ని అనుమతులు ఉన్నాయా లేదా, దానికి సంబంధించి ఎటువంటి కాలుష్యమైన వాటర్ని కూడా బయటికి వదులుతున్నారా లేదనే దాని మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ రిపోర్ట్ కావాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే స్థానికులు కొంతమంది మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి, అసలు ఈ పొల్యూషన్ ఎప్పటి నుంచి, ఈ వాసన దుర్గంధ వాసన అనేది ఎప్పటి నుంచి వస్తుంది? అసలు నా పేరు అన్నవరం సార్, టీడీపీ సభ్యుడిని. ఇది గత 10 సంవత్సరాలుగా ఇదే కంటిన్యూ అవుతుంది సార్. చాలాసార్లు చెప్పడం జరిగింది, దీనికోసం ఎవరు కూడా ముందుకు రాలేదు. ఈ కంపెనీ నుంచి వేస్ట్ వాటర్ వల్ల ఇదంతా కాలువ నుంచి సముద్రానికి వెళ్ళిపోతుందండి. సముద్రం నుంచి బాగా చేప చచ్చిపోవడం వల్ల ఫిషింగ్ కూడా ఏమి లేదు సార్, ఏమి ఉండలేదు. దాంతోపాటు కంపెనీల ద్వారా వచ్చే డస్ట్ బాగా ఎక్కువ పడిపోతుంది, ఇంట్ల మీద కట్ట పడిపోతుందండి. దాంతో స్మెల్ వల్ల చాలామంది పిల్లలు కూడా బాగోట్లేదు, జుట్టు బాగా ఎక్కువ ఊడిపోతుంది సార్ డస్ట్ వల్ల. అంటే ఎటువంటి స్మెల్ ఉంటుంది అన్న? ఎటువంటి కంపెనీల నుంచి వచ్చే వాటర్, వేస్ట్ వాటర్ సార్, కంపెనీల నుంచి వచ్చే వేస్ట్ వాటర్ కూడా అది బయట వదిలేస్తున్నారు సార్. వదిలేయడం వల్ల అది ఇంకు కింద అలా ఉండిపోయి అది స్మెల్ ఎక్కువైపోతుంది. మీరు చెప్పండి, మీ పేరేంటి? చెప్పండి, అసలు ఎలా ఉంటుంది వాసన? అంటే ఎలా? వాకలపూడి 10 సంవత్సరాల బట్టి డెవలప్ లేదండి. శుభ్రంగా ఇక్కడ ఈ ప్రాంతాలు ఎవరు పట్టించుకునేవారు లేరండి. తర్వాత ఈ నీరు అభివృద్ధిలోనే ఈ చెత్త ఎక్కువ వేసేసి మాకు ఎక్కువ వాసన వేసేసి ఈ మత్స్యకారులు కూడా పాటు బతుకులు ఏమీ లేవండి. అలా నీరసంతో పాటు ఉండిపోవడం తప్ప ఏమి లేదండి. ఇప్పుడు ఈ వాసన వల్ల ఎవరికైనా ఒంట్లో బాగుపడం అలాంటి ఏమైనా జరుగుతున్నాయండి. ఈ వాసన వల్ల మనుషులు కూడా ఆరోగ్యాలు పాడైపోతున్నారు. అంటే ఎటువంటి జబ్బులు వస్తున్నాయి ఎక్కువగా? అక్కడ ఎక్కువ జ్వరాలు రావడం, ఈ రావడం, అన్నీ ఏదో రకంగా. సార్ చెప్పండి, మీ పేరు ఏంటి, అసలు ఎటువంటి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? బయటికి వెళ్తే కళ్ళ జోళ్ళు లేకపోతే ధూళి పడిపోతుందండి. ఈ సరైన పక్కన డ్రైనేజ్ కూడా కట్టదండి, ఈ వాటర్ వెళ్ళటానికి అది ఎక్కువ వచ్చేస్తుంది మాకు. ఓకే, అది డ్రైనేజ్ కడితే వాటర్ వెళ్ళిపోతుంది, సముద్రం వెళ్ళిపోతుంది. సముద్రం డ్రైనేజ్ లేవండి, చెడు కోసం వచ్చేస్తుందండి. ఈ యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ఏదైతే ఉందో దానివల్ల ఎక్కువ స్మెల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా రా మెటీరియల్స్ వాడుతున్నారని చెప్తున్నారు, నిజమేనా? నిజం సార్. ఎప్పటి నుంచి అండి? ఇది మొత్తం 2-3 సంవత్సరాలు అయిందండి. బ్యాటరీ మొదలెట్టి అక్కడి నుంచి ఎక్కువైంది, ఎక్కువైందండి. తర్వాత సోరపేట ఇవన్నీ ఇంకా ఎక్కువైనా అన్ని ఇంకా శుభ్రంగా పోయిందండి. ఇవి చూసుకున్నట్లయితే పరిస్థితి వీరు ఏం చెప్తున్నారంటే 2 సంవత్సరాల క్రితం ఏదైతే యూనివర్సల్ బయోఫ్యూయల్స్కి సంబంధించిన కంపెనీ పెట్టారో అప్పటి నుంచి స్మెల్ ఎక్కువగా వస్తుంది. ఏదైతే చూసుకున్నట్లయితే పక్కనే ఉన్న ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ కూడా సరిగ్గా లేదు, ఇక్కడ నుంచి వాటర్ ఫ్లోట్ అవ్వట్లేదు. ఆ కంపెనీ నుంచి డైరెక్ట్గా వ్యర్థాలన్నింటినీ కలిపిన వాటర్ అంతా కూడా ఇదే గుండా కూడా ఇటు గుండా కూడా సముద్రంగా వెళ్తుంది. అందుకనించే ఎక్కువగా వాసన వస్తుందంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ దుర్వాసన వల్ల, ఈ దుర్గంధ వాసన వలన పూర్తిగా అనారోగ్య బారిన పడుతున్నాం కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తరచుగా జ్వరాలు, విరోచనాలు, వాంతులు ఇట్లాంటివన్నీ కూడా డిసీజెస్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. ఎక్కువగా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు కూడా యువతకు కూడా ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. వాకలపూడి గ్రామంలో యూనివర్సల్ ఫ్యూయల్ కంపెనీ ఏర్పాటు చేసిన నాటి నుంచి దుర్గంధపూరిత వాసన బాగా ఎక్కువైంది. వాకలపూడి ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న యూనివర్సల్ బయోఫ్యూయల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి గత కొద్ది రోజులుగా ఘాటైన దుర్గంధపూరిత వాయువులు విడుదల చేస్తున్నారు. ఈ వాయువు కారణంగా అసలు ఊపిరి తీసుకునే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు స్థానికులు.
కంపెనీ యాజమాన్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సల్ బయోఫ్యూయల్ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య కాకినాడ రీజనల్ ఆఫీసర్ శంకర్రావుతో ఫోన్లో మాట్లాడారు. యూనివర్సల్ బయోఫ్యూయల్ సంస్థ కాలుష్య నియంత్రణ నిబంధనలు పాటిస్తుందో లేదో పరిశీలించి తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రజలకు వాయు కాలుష్య సమస్యలు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. కాకినాడ రూరల్ వాక్కలపూడి గ్రామ పంచాయతీలోని ఏదైతే యూనివర్సల్ బయోఫ్యూయల్స్ సంబంధించి ఏదైతే డ్రైన్ వాటర్ బయటకు వెళ్తున్నారో ప్రస్తుతం అక్కడ ఉన్నాం. ఏదైతే ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై ఇదంతా కూడా చూపించే ప్రయత్నం చేస్తాం. చూడొచ్చు ఇదంతా కూడా క్లియర్గా ఎక్కడ దీనికి సంబంధించి యాసిడ్ వాటర్స్కి సంబంధించి ఎలాంటి ఒక వాటర్ నీళ్ళు సముద్రంలోకి రిలీజ్ చేస్తున్నారు. ఇదంతా కూడా సముద్రంలోకి వెళ్ళే డ్రైన్, ఇదంతా కూడా కంపెనీ నుంచి అవుట్లెట్ వాటర్ అంతా కూడా వెళ్తుంది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో ప్యూరిఫై చేసిన తర్వాత అంటే సముద్రంలో జీవించే జీవులు కూడా ఎటువంటి హాని లేకుండా, హాని కలగకుండా ఇదంతా ప్యూరిఫై చేసి పంపించాలి. కానీ ఇలాంటి ఒక దుర్గంధమైన వాసన వెదజల్లుతూ కూడా పూర్తి స్థాయిలో చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఎంతో విషపూరితంగా ఉంది. ఇక్కడ ఉంటే స్మెల్ కూడా పీల్చలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అయితే ఈ చుట్టుపక్కల వారందరూ కూడా ఇదే చెప్తున్నారు. దీనికి సంబంధించి దుర్గంధం వెదజల్లుతుంది భారీ స్థాయిలో అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు మనం నీటిపైన ఒక తేటలాగా, తెల్లని తేటలాగా పూర్తి స్థాయిలో కమ్మేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. పూర్తిగా చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి యాసిడ్స్, అనేక లిక్విడ్స్, అనేక కెమికల్స్ కలపడం వల్ల ఇదంతా కూడా జరుగుతుందంటూ కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే డిప్యూటీ సీఎం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ప్రస్తుతం అయితే ప్రాథమికంగా కొంచెం రా మెటీరియల్స్ వాడడం వల్ల ఇదంతా కూడా దుర్గంధ వాసన వస్తుంది అన్నట్లుగా కూడా ప్రాథమికంగా నిర్ధారించినట్లుగా కూడా సమాచారం అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తి స్థాయిలో చూడొచ్చు ఏదైతే ఈ డ్రైన్కి సంబంధించి ఈ డ్రైన్ అంతా కూడా వెళ్ళి సముద్రంలోకి వస్తుంది. అంటే సముద్రంలో ఎంతటి విషపూరితమైన ఏదైతే పూర్తి స్థాయిలో అయితే క్లియరెన్స్ లేకుండా, దాన్ని ప్యూరిఫై చేయకుండా డైరెక్ట్గా సముద్రంలోకి విడుదల చేస్తున్న కంపెనీల పట్ల చర్యలు తీసుకోవాలంటూ కూడా స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించి ఖచ్చితంగా ఇలాంటి కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దీని మీద ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా డిప్యూటీ సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. పూర్తి స్థాయిలో అయితే ఇక్కడ ఖచ్చితంగా ప్యూరిఫై చేయని వాటర్నే బయటకు వదులుతున్నారు అనేది అయితే పూర్తిగా మనకి కళ్ళకి కట్టినట్లుగా కూడా కనిపిస్తుంది. గతంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. అయితే ఎట్టకేలకు తమ గ్రామ సమస్యపై ఉప ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికార యంత్రాంగం కదిలిందని చెబుతున్నారు. అధికారులు యూనివర్సల్ ఫ్యూయల్స్ కంపెనీని తనిఖీ చేసి పరిశీలించారని, నిబంధనలకు విరుద్ధంగా ముడి పదార్థాలు వాడుతున్నట్లు అధికారులు సైతం ప్రాథమికంగా గుర్తించారని చెబుతున్నారు. ఘాటైన దుర్గంధపూరిత వాయువులు వెలువడుతున్న నేపథ్యంలో దీనిపై మరింత లోతుగా విచారణ చేపట్టారు అధికారులు. అయితే యూనివర్సల్ బయోఫ్యూయల్స్ కంపెనీ మాత్రం భిన్నమైన వాదనలు వినిపిస్తోంది. 10 రోజులుగా కంపెనీ ప్రొడక్షన్ మొత్తం ఆపినట్లుగా కంపెనీ సెక్యూరిటీ సిబ్బంది చెప్తోంది. కంపెనీకి సంబంధించిన ఎవరూ లేరంటూ చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కాకినాడ రూరల్ నియోజకవర్గం వాకల్పూడి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఏదైతే చూసుకున్నట్లయితే యూనివర్సల్ బయోఫ్యూయల్స్కి సంబంధించి ఈ ఫ్యాక్టరీ నుంచే వ్యర్థాలు కానీ దుర్గంధ వాసన కానీ వస్తుందంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పటికే దీని మీద పొల్యూషన్ కంట్రోల్ నుంచి పూర్తి స్థాయిగా ఒక రిపోర్ట్ కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇదే ఆ కంపెనీ చూసుకున్నట్లయితే ఈ కంపెనీ నుంచి వెలువడే అనేక వ్యర్థాలు కూడా పూర్తి స్థాయిలో అయితే సముద్రంలోకి పంపిస్తున్నారు. ఏదైతే డ్రైన్ వాటర్ ఉంటుందో ఆ డ్రైన్ ద్వారా కూడా పంపిస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం దీని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి చెప్పినప్పటికీ అయితే ఇక్కడ సిబ్బంది మాత్రం ఒక డిఫరెంట్ వర్షన్ తీసుకొస్తున్నారు. 10 రోజుల నుంచి కూడా దీనికి ఫ్యాక్టరీ రన్ అవ్వట్లేదంటూ కూడా ఇక్కడ సెక్యూరిటీ చెప్పడం. అయితే పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు కూడా వీరు బేకరప్ చేసే విషయంగా కనిపిస్తుంది. ఎందుకంటే చూసుకున్నట్లయితే ఆయన క్లియర్గా ఇక్కడ ఈ కంపెనీ రన్ అవుతుంది, కంపెనీ రన్నింగ్లో ఉంది, దీనికి సంబంధించి దుర్గంధమైన వాసన వెదజల్లుతుందంటూ కూడా నాకు అనేక కంప్లైంట్స్ వచ్చాయంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పినప్పటికీ కూడా వీరు ఏం చెప్తున్నారంటే ప్రస్తుతం అయితే ప్లాంట్ రన్ అవ్వట్లేదు, 10 రోజులుగా ప్లాంట్ని మూసివేసాం, ఎలా స్మెల్ వస్తుందంటూ కూడా వీరందరూ కూడా పూర్తిగా రివర్స్లో మాట్లాడే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఈ గ్రామస్తులు చెప్పింది, పవన్ కళ్యాణ్ చెప్పింది అంతా అబద్ధం అన్నట్లుగా కూడా కంపెనీ ఒక చిత్రీకరణ చేసే నేపథ్యం ఇక్కడ కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో చూసుకున్నట్లయితే పొల్యూషన్ కంట్రోల్ అధికారి కాకినాడకి సంబంధించి పొల్యూషన్ కంట్రోల్ అధికారి కూడా సెలవులో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయి రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఏదైతే యూనివర్సల్ బయోఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దీని
దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే ఈ ఇండస్ట్రియల్ పార్క్కి సంబంధించే ఉంది. కానీ దీనికి సంబంధించి ఏదైనా సముద్రంలోకి వాటర్ వదిలేటప్పుడు దానికి సంబంధించి క్లియర్గా ప్యూరిఫై చేసి ఎటువంటి అంటే మత్స్య సంపదకు కానీ చేపలు చనిపోకుండా ఉండడానికి కానీ ఇతర జీవరాశులు కానీ ఎటువంటి నష్టం కలగకుండా దీన్ని ప్యూరిఫై చేసి ఏదైతే ఈ కంపెనీకి సంబంధించిన వాటర్ వేస్ట్ వాటర్ ఉంటుందో ఆ వేస్ట్ వాటర్ అంతా కూడా బయటికి పంపించాల్సి ఉంటుంది. అయితే పూర్తి స్థాయిలో ఈ కంపెనీ రన్ అవుతున్నప్పటికీ కూడా రన్ అవ్వట్లేదంటూ కూడా వీరు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ సెక్యూరిటీస్ని పెట్టేసి పూర్తి స్థాయిలో అయితే గేట్లను మూసేసి ఎవరిని కూడా లోపలికి అలౌ చేయడం కానీ దీనికి సంబంధించి దీనిపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పేవారు కూడా ఇక్కడ ఎవరు లేరంటూ కూడా సెక్యూరిటీ ద్వారా చెప్పిస్తున్నారు కంపెనీ యాజమాన్యం. అయితే ఇక్కడే తెలుస్తుంది క్లియర్గా ఇక్కడ ఏదో రాంగ్ జరిగింది కాబట్టే డిప్యూటీ సీఎం స్పందించారు కాబట్టే దీన్ని పూర్తి స్థాయిలో నిలిపివేశారా ఈ రోజు మటుకే, లేదంటే కనుక పూర్తి స్థాయిలో దీని మీద వచ్చిన ఆరోపణలకి అధికారులే ఆపారా అనేది కూడా తెలుస్తుంది. అయితే పూర్తిగా చూసుకున్నట్లయితే దీంట్లో రా మెటీరియల్ అనేది వాడుతున్నారు కాబట్టి ఇంత దుర్గంధమైన వాసన వస్తుందంటూ కూడా ఇప్పటికే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత కంపెనీపై చర్యలు ఉంటాయంటూ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి సమాచారం 2-3 రోజుల్లో నివేదిక పూర్తి స్థాయిలో నివేదిక ఇస్తానంటూ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇప్పటికే చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే దీనికి సంబంధించి డ్రైన్ వాటర్ కూడా పూర్తిగా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ వీడియోస్లో చూపించింది. అయితే దీనికి సంబంధించి వేస్ట్ వాటర్ వదిలేదంతా కూడా సముద్రంలోకి వదిలే వాటర్ అంతా కూడా తీవ్రంగా ప్రజలకి నష్టం కలిగించే విధంగా ఉంది. దీనిపై పవన్ కళ్యాణ్ ఎటువంటి చర్యలు తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ, కాకినాడ తీర ప్రాంతం నుంచి. మరోవైపు కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో దుర్గంధపూరిత వాసనపై స్థానిక జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ స్పందించారు. ఇండస్ట్రీలకు తాము వ్యతిరేకం కాదని, ఈ ప్రాంత యువతకు ఉద్యోగ ఉపాధి ఎంత అవసరమో ప్రజల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమన్నారు. నిబంధనలకు లోబడి కంపెనీలు ప్రొడక్షన్ ఉండాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయంపై చాలా సీరియస్గా ఉన్నారని తెలిపారు. ఏ కంపెనీ వారైనా నిబంధనలకు తూట్లు పొడిచి ప్రజా జీవితాలకు నష్టం కలిగించే విధంగా వ్యవహరిస్తే సహించబోమన్నారు నానాజీ. ఇప్పటికే వాకలపూడి సెక్రటరీకి యూనివర్సల్ బయోఫ్యూయల్తో పాటు ఇతర కంపెనీల అన్నింటి నుంచి ఎక్కడ దుర్గంధ వాసన వెలువడుతోందో విచారణ చేయాలని, ప్రజలకు ఇబ్బంది ఉన్న ప్రతి కంపెనీతో మాట్లాడి పూర్తి స్థాయిలో చర్యలు చేపడతామని తెలిపారు ఎమ్మెల్యే నానాజీ. ఇది వాకలపూడి గ్రామం, దాని చుట్టుపక్కల గ్రామాల ప్రజల పరిస్థితి. ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యేల ఆదేశాలతోనైనా యంత్రాంగం సరైన రీతిలో చర్యలకు పూనుకుని వాయు కాలుష్యం నుంచి తమ గ్రామాలను కాపాడాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.